ఇప్పుడు ఈ రోడ్ చూసిరు కదా, ఈ రోడ్ వచ్చేసి మనకు బెంగళూరు హైవే, నేషనల్ హైవే 44 అంటారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కలిపే హైవే రోడ్ అనమాట ఇది. మనం హైదరాబాద్ నుంచి షాద్నగర్ వెళ్ళే వైపులో, షాద్నగర్ దాటిన తర్వాత టోల్గేట్ వస్తుంది, రాయకల్ టోల్గేట్. టోల్గేట్ దాటినాక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో రైట్ సైడ్కి ఉన్న హైవే వెంచర్ ఇదనమాట. ఇట్లా పిరమిడ్ టైప్లో ఆర్చ్ ఉంటుంది. ఇది కొత్త వెంచర్. ఈ వెంచర్లోకి ఎంటర్ అవ్వగానే మనది బీబీజీ వాళ్ళ లేఅవుట్, బీబీజీ వాళ్ళ వెంచర్ ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళిపోవాలి మనము. ఇలా వెళ్తూ ఉంటే ఇదేమో ఆరంభ స్కందన్ శివ వాళ్ళ ఆరంభ అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఎంట్రన్స్. ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంది మన వెంచర్లోకి వెళ్ళడానికి. ఇదిగో ఇలా ఉంటుంది. ఎందుకంటే ఇదిగో ఈ కాంపౌండ్ వాల్ కూడా అయిపోగానే ఎంటర్ అవ్వగానే ఇది డిటిసిపి లేఅవుట్, బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ వాళ్ళది, బీబీజీ వాళ్ళది. దీంట్లో మనకు 2 ప్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్వి 183 గజాలే సేల్కి వచ్చినాయి. అలా స్ట్రైట్ లోపలికి వెళ్తే ఇప్పుడు ఆర్చ్ చూపించామో వాళ్ళ వెంచర్ అనమాట. మన రోడ్లో నుంచి వాళ్ళ వెంచర్కి వెళ్ళడానికి యాక్సెస్ తీసుకున్నారు. సో వాళ్ళ రోడ్ కూడా వాళ్ళ రోడ్లో నుంచి మన వెంచర్కి వెళ్ళడానికి యాక్సెస్ అనమాట. ఇలా స్ట్రైట్ వెళ్తే ఇది 40 ఫీట్ రోడ్డు. దాని పక్కన మూన్రే ఫార్మసిటికల్ కాలేజ్, రన్నింగ్ కాలేజ్ ఉంటుంది. కాలేజ్కి ఆనుకొని అక్కడ గేట్ కనబడుతుంది కదా, ఆ గేట్ దగ్గర వన్ ఆఫ్ ద ఎంట్రన్స్ అనమాట ఈ వెంచర్లోకి రావడానికి. ఇప్పుడు నేను వచ్చిన ఎంట్రన్స్ ఒకటి, ఆ ఎల్లో కలర్ గేట్ ఎంట్రన్స్ ఒకటి. ఇది 40 ఫీట్ రోడ్డు, ఒక 4 ఎకరాల వెంచర్ ఇది మనకు. దీంట్లో ఈ కాంపౌండ్ వాల్ వేసింది కదా, ఈ కాంపౌండ్ వాల్ పక్కన ఒక ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ మనకు సేల్కి వచ్చింది అనమాట. 183 గజాలు ప్లాట్, ఈస్ట్ ఫేసింగ్. డైమెన్షన్ సైజ్ వచ్చేసి మనకు 33/50 వస్తుంది అరౌండ్గా అప్రాక్సిమేట్లీ. సో ఇది అనమాట. దీంట్లో డెవలప్మెంట్స్ ఏమీ ఉండవు. రోడ్డుకి దగ్గరున్న వెంచర్ అనమాట. డిటిసిపి లేఅవుట్ 2012లో వేసిన వెంచర్ ఇది. 12-13 ఆ టైంలో వేసిన వెంచర్. ఈ వెంచర్లో 2 ప్లాట్స్ మనకు రీసేల్కి వచ్చినాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ కాంటాక్ట్ చేయండి. నా నంబర్ మీకు లాస్ట్లో చెప్తాను. దీంట్లో వచ్చేసి మనకు డిటిసిపి లేఅవుట్. మిగతా సరౌండింగ్లో ఉన్న వెంచర్స్లో మనకు ఆల్మోస్ట్ 15,000 పైనే ఉంది. 15,000 రూపాయల పైనే పర్ స్క్వేర్ యార్డ్ ఉందన్నమాట. ఆరంభం లోపలికి ఉంది కదా, ఆ లోపలికి వెళ్తుంటే ఇంకొక ఆ వెంచర్ ఉంది. ఆ వెంచర్లోనే 16-17,000 నడుస్తుంది. పక్కన రోడ్డు పైన ఉన్న ఏ వెంచర్లో అయినా 15,000 రూపాయలకు తక్కువ లేదు. మీరు కావాలంటే ఒకసారి తిరిగి ఎంక్వైరీ చేసుకోండి. ఇది రీసేల్కి వచ్చింది. మనకు ఈ వెంచర్లో నిల్చుంటే అక్కడ మెయిన్ రోడ్ పైన చూడండి, హైవే పైన లారీస్ వెళ్తున్నాయి, లారీస్ అన్ని కనిపిస్తున్నాయి. హైవేకి ఆనుకొని ఉన్న వెంచర్ ఇది. మనకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో అవైలబుల్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నంబర్ కాంటాక్ట్ చేయండి. ఇదిగోండి, ఇది వన్ ఆఫ్ ద ఎంట్రన్స్. అదేమో మూన్రే, MOON మూన్ RAY రే, మూన్రే ఫార్మసిటికల్ కాలేజ్ అనమాట, రన్నింగ్ కాలేజ్. ఈ వెంచర్ పేరు బీబీజీ వాళ్ళది, ఇండిగోల్డ్ 3 ఎగ్జిక్యూటివ్ ఫేస్ 1. ఓకేనా. హైవేకి ఆనుకొని ఉన్న వెంచరు. హైవే నుంచి 250 మీటర్లే ఉంటుంది మన వెంచర్లోకి. అక్కడ నిల్చుంటే హైవేలో వెహికల్స్ అన్నీ కనబడతాయి. దీనికి దగ్గరలోనే రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజల్ కూడా ఉంది. దీని నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. రింగ్ రోడ్ బయట ఉంటుంది, ఎగ్జిట్ కానీ ఎంట్రీ కానీ దాని లోపల మనం ఉంటాము. అది ప్లస్ పాయింట్. హైవే ఒకటి ప్లస్ పాయింట్. దీంట్లో వచ్చేసి ఓన్లీ 10,000 రూపాయలు మాత్రమే పర్ స్క్వేర్ యార్డు ఫైనల్ ప్రైజ్. ఇది బార్గెనింగ్ ఏం లేదు, నెగోషియబుల్. అది స్పాట్ పేమెంట్ చేసుకున్న వాళ్ళకి ఈ ప్రైజు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా మొబైల్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 8919067120. నా మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. తొందరగా సేల్ అయిపోతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాది ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నా మొబైల్ నెంబర్ టైటిల్లో, డిస్క్రిప్షన్లో, థంబ్నెయిల్లో కూడా ఇస్తాను. జెన్యూన్గా తీసుకునే కస్టమర్సే కాల్ చేయండి. టైంపాస్ పీపుల్ కాల్ చేయకండి. నా పేరు వచ్చేసి హరీష్. పైన కూడా నా నెంబర్ ఇస్తాను, చూసుకోండి.